ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మనిషి అడుగుల్ని తిరస్కరించాయి. అలాంటి ప్రాంతం అమెజాన్ అడవి. 10 కోట్ల సంవత్సరాలుగా మార్పు లేకుండా ఉన్న ఈ అడవి పైనుండి చూస్తే పచ్చని చెట్లు సముద్రంలా అనిపిస్తుంది, కానీ ఆ లోతుల్లో మనిషి మానసికాన్ని చీల్చివేసే భయాలు దాగి ఉన్నాయి. పూర్వీక తెగలు, మనిషిని ఆహారంగా భావించే జాతులు, పేరులోని చెట్లు, మీ రక్తాన్ని పీల్చేసే మొక్కలు, అనుకరణ శక్తిగల భయంకర జీవులు, అలాగే అర్థం చేసుకోలేని మాయాజలాలు. ఈరోజు మనం అమెజాన్ అడవి దాచుకునే రహస్యాల్లోకి అడుగుపెడదాం. అమెజాన్ అడవి సౌత్ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో ఇప్పటికీ అందుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవి 60% బ్రెజిల్ దేశంలో ఉంది. అమెజాన్ అడవులు ప్రపంచంలోనే అతిపెద్ద అడవులు. మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్ 20% వీటి నుంచే వస్తుంది. అందుకే వీటిని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని పిలుస్తారు. ఈ అడవుల్లో ఇప్పటికీ అందుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. దట్టమైన అడవి, దట్టమైన చెట్ల కారణంగా అడవంతా చీకటిగా ఉంటుంది. సూర్యరశ్మి 2% భూభాగంపై మాత్రమే పడుతుంది. ఇక్కడ పడే వర్షం నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం అవుతుంది. అమెజాన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్దది. బ్రిటన్, ఐర్లాండ్ దేశాల వైశాల్యంతో పోలిస్తే 17 రెట్లు పెద్దదని చెప్పాలి. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ అడవి 9 దేశాల సరిహద్దుల్లో ఉంది. ఇందులో బ్రెజిల్, బొలివియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనిజుల్, గయానా, సూరినామ్, ఫ్రెంచ్ గయానా ఈ అడవి సరిహద్దులుగా ఉన్నాయి. ఈ అడవి 60% బ్రెజిల్లో ఉంది. అమెజాన్ నది వర్షారణ్యానికి ఉత్తరాన ప్రవహిస్తుంది. ఇది వందలాది జలమార్గాల నెట్వర్క్. 6840 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. నైలు నది తర్వాత అమెజాన్ ప్రపంచంలో 2వ అతిపెద్ద నదని చాలా మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. 2007లో మార్టిన్ స్టాల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా ఈదాడు. మార్టిన్ ఈ నది ఈదడానికి 66 రోజుల పాటు పట్టింది. 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. మనుషులను తినేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక 390 బిలియన్ల చెట్లు, 4000 వృక్ష జాతులు, 2200 చేపల జాతులు, 1200 పక్షి జాతులు, 420 ఉభయచరాలు నివసిస్తున్నాయి. ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. అనకొండ, జాగ్వర్, హ్యూమా, స్పైడర్ మంకీ, విషపూరితమైన బుల్లెట్ యాంట్స్, విషపు పినార్హా చేపలు, ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, పింక్ రివర్ డాల్ఫిన్స్, ఇంకా మనిషి గుర్తించలేని వింత వింత జంతువులకు ఆవాసంగా ఉంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో పిరార్క్ అని పిలువబడే ఆసక్తికరమైన చేప కనిపిస్తుంది. ఈ చేప ఇతర చేపలను తింటుంది. దాదాపు 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దాని నోరు మరియు నాలుక రెండిటికి దంతాలుంటాయి. అలాగే అమెజాన్ అడవిలో దొరికే అనకొండ 30 అడుగుల పొడవు ఉంటుంది. ఇది ఒక్కసారి పట్టుకుంటే గాలి పీలాసినట్టు మిమ్మల్ని బిగించి చంపేస్తుంది. ఈ చిన్న చిన్న పిట్ట గడ్డి రంగు గూళ్ళు చూడడానికి అందంగా ఉన్న చర్మాన్ని తాకిన వెంటనే మానవుడు ప్రాణాలను కోల్పోతాడు. బుల్లెట్ యాంట్ అంటే గడ్డి పెట్టే చీమ కాదు. దాని కాటు తాకిడికి ఏకంగా తుపాకీ గుండె తాకినంత బాధ అనిపిస్తుంది. ద రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకులు కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు. 3 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ ఆకు దాదాపు 40 కేజీల బరువు మోయగలదు. అమెజాన్ ఫారెస్ట్లో నివసించే తాబేళ్లు కన్నీళ్లు తాగి బతుకుతాయి. ప్రపంచంలో అతి బిగ్గరగా అరిచే టాంకాన్ అనే పక్షి ఈ అడవిలోనే ఉంది. దీని కూత దాదాపు 60 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది. ఈ దట్టమైన అడవిలోనే ఇంక్విటాస్ అనే మహానగరం ఉంది. సుమారు 4 లక్షల మంది నివసిస్తూ ఉంటారు. ఆ అడవిలో అడుగు పెడితే మీరు కనిపించినట్టే పోతారు. అక్కడ నీటిలో చలామణి అయ్యే పిరాన్హా, వీటి కళ్ళు రక్తం మాదిరి ఎర్రగా మెరిసి సంఖ్యల్లో వచ్చి మాంసాన్ని చీల్చి తినేస్తాయి. ఒక్కసారి పిరాన్హా దాడి చేస్తే 10 నిమిషాల్లో ఎముకలు మాత్రమే మిగిలిపోతాయి. ఆపై గ్రీన్ అనకొండ దిగ్విజయంగా సాగుతూ ఒక మనిషిని శ్వాస తీసుకునే సమయంలోపే బలంగా చుట్టేస్తుంది. ఆ శరీరం ఉబ్బి చివరికి మృతదేహం అవుతుంది. ఇంకా ఉంది ఒక నాటుసారా పిట్ట, హర్పీ ఈగల్స్. ఈ చిన్న పిల్లవాడి గాల్లోకి ఎత్తుకుపోయేంత శక్తి ఉన్న ఈ ఈగలు వెనక్కి చూసే అవకాశం కూడా ఇవ్వవు. అమెజాన్లో కొన్ని తెగలు ఇప్పటికీ బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్నాయి. ఎటో తెలియని మార్గాలలో దాగి ఉన్న ఎనోమమి తెగ వారు చనిపోయిన వారి శరీరాన్ని కాల్చి ఆ భస్మాన్ని తిని పెడతారు. అది వాళ్ళ సాంప్రదాయం. అదే సమయంలో మార్సెస్ తెగ గురించి విన్నారా? వాళ్ళు శత్రువుల్ని చంపి వారి తలను తీసి ఆరబెడతారు. వారు నమ్ముతారు శత్రువుల తలలు వేలాడదీయడం వాళ్ళకు అధిశక్తిని ఇస్తుంది అని. వీళ్ళు సరదాగా చంపరు, మనిషి శరీరాన్ని నేల మీద ముక్కలు చేస్తారు. ఇవాల్టి ప్రపంచంలో కూడా అక్కడ అడుగుపెట్టిన వారిలో చాలా మంది తిరిగి రాలేదు. ఆ అడవి వారి నియమాల ప్రకారం నడుస్తుంది. అమెజాన్ అడవిలో పేరులో ఒక నది ఉంది. దీని నీరు వాస్తవంగా మరిగిపోతుంది. దాని పేరు షనై తింపిష్కా. దీని అర్థం సూర్యుని ద్వారా వేడి చేసినది అని. ఈ నది ఉష్ణోగ్రతలు సాధారణంగా 45 డిగ్రీల నుండి 100 డిగ్రీల వరకు ఉంటాయి.
కొన్ని చోట్ల లిటరల్లీ బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుతుంది. ఎలుగుబంటి లేదా పాము వంటి జంతువులు ఈ నీటిలో పడితే తక్షణమే చనిపోతాయి. నీటి వేడి వారి రక్తాన్ని ఉక్కిరి పారేస్తుంది. శాస్త్రవేత్తలు ముందు భావించారు ఇది ఓ అగ్నిపర్వతం సమీపంలో ఉంటుందనుకుని. కానీ ఆశ్చర్యంగా ఇది ఎలాంటి అగ్నిపర్వత ప్రాంతంలో లేదు. పరిశోధకులు ఇప్పటికీ ఈ వేడి ఎలా వస్తుందో పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఒక సిద్ధాంతం ప్రకారం భూమిలో లోతుగా ఉన్న జియోథర్మల్ ఉష్ణం పైకి వస్తూ ఉంటుంది అని. అడవి అనేది కేవలం పాములు ఎలుగుబంటులతోనే కాదు, అక్కడ చెట్లు కూడా బలి పశువుల్ని కోరుతాయంటే నమ్మగలరా? అడవిలోని ఎటివియో అనే చెట్టు గురించి స్థానిక ఆదివాసుల నమ్మకాలు భయానకంగా ఉంటాయి. చుట్టూ ఉన్న జంతువులను కాదు, ఈ చెట్టు మనుషులకే పడుతుందట. దగ్గరికి వెళ్తే చాలు చెట్టు కొమ్మలు పాముల్లా కదిలి మానవుని బంధించి తినేస్తాయి అంటారు. ఇది నిజమా అపోహ అనేది శాస్త్రవేత్తలకు ఇంకా ప్రశ్నే. ఇలా కొన్ని చెట్లు మనుషుల శరీరాన్ని రక్తం కరిగించేలా చేస్తాయి. వాటిలో అసాసిన్ ట్రీ ఒకటి. దీన్ని మృత్యు చెట్టు అని అంటారు. దీనిపై చెక్కిన ముడతలు మీ చర్మాన్ని గాయపరుస్తాయి. దీని నుంచి విడుదలయ్యే సబ్బు లాంటి పదార్థం మీ రక్తనాళాలను మెల్లగా బ్లాక్ చేస్తుంది. అలాగే స్ట్రేంజ్లర్ ఫిగ్ అనే చెట్టు మీ మీద పెరిగి మిమ్మల్ని సజీవంగా గొంతు ఉరితీస్తుంది. అమెజాన్ చెట్ల మధ్యలో నడవడం అంటే అది ప్రతి అడుగులో ప్రాణంలో పందెం పెట్టడం అన్నట్టే. అమెజాన్ అడవి ఇది కేవలం ఒక అడవి కాదు, ఇది భూమి యొక్క గుండె. ఇక్కడ ప్రతి చెట్టు ఒక ప్రాణం, ప్రతి అడవి తడులు ఒక రహస్యం, ప్రతి నడక ఒక ప్రమాదం. మన మానవ చరిత్రలో ఎంతో దాగి ఉన్న చీకటి మూలాలు, ఇంకా అన్వేషించని జీవులు, మానవతకి తెలియని తెగలు, ఇవన్నీ అమెజాన్ గర్భంలో నిద్రిస్తున్నాయి. ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. మనం ఇంకా అమెజాన్ని రక్షించగలమా, లేక మనం చూసే చివరి తరం అవుతామా? ఈ ప్రపంచపు గొప్ప రహస్యాన్ని మనమే కనుగొనాలి, మనమే సంరక్షించాలి. ఎందుకంటే అడవి మాయమైతే మన జీవితం కూడా మాయమవుతుంది. ఇది కేవలం కథ కాదు, ఇది మన భవిష్యత్తు. అమెజాన్ రహస్యాలను అన్వేషించాలంటే ఇది ప్రారంభం మాత్రమే. మరిన్ని మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.